love you. I love you, Jamla. I love you. సామాన్లు ఏమైనా దెబ్బతిన్నాయనుకో కాదు కాదు నీ అమ్మ జీతం నాకు వద్దు వద్దు. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అనే. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, ఎందుకు కాల్ చేస్తున్నావు? కాదు నేను చెప్పేది శ్యామలా, ఏం చెప్పద్దు దయచేసి. నేను చాలా బాధలో ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేసి. నేను బి సెక్షన్ అని కూడా మర్చిపోయి నేను ఏదో ఒకటి చేసుకుంటాను. కాదు శ్యామలా, నేను చెప్పేది నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పోయా ఒకసారి నేను ఎందుకు పోయినావు? చాలా చెప్పాలని చాలా ప్రయత్నించాను. నేను ఒక్కడే రమ్మని కూడా నేను చెప్పాను. సెక్షన్ వాళ్ళు ఎవరితో అట్లా మాట్లాడరు, అట్లా వెళ్ళరు కలవడానికి. కాశంలా ఇప్పుడు ఎందుకు నాతో ఎప్పుడు మాట్లాడడానికి కనపడడానికి రావద్దు. కాశంలా నేను ఎందుకంటే చెప్తానా, ఎందుకు పోయినావు, ఎందుకు ఆయన మీరు హలో శ్యామలా, హలో ఎందుకు సదాయిస్తున్నారా? ఓపెన్ మైండెడ్ ఉండే వాళ్ళకి వీడియో కాల్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మగ పురుగులు ఇలా చేస్తారు? వైష్ణవినే కదా మాట్లాడుతుండేది. సరే వైష్ణవి, నేను చెప్పేది నిదానంగా కాముగిను. ఏ సన్నాసే నేను చెప్పేది ప్లీజ్ వైష్ణవి, దండం నచ్చ ఈ రోజు తిట్టించుకోవద్దు. తిట్టాల్సిన అవసరం లేదు, నీ పన్ను చూసుకొని నన్ను ఎక్కువ ఏడిపించకు. శ్యామలా ఇట్లా కాదు. ఎందుకంటే శ్యామలా ప్లీజ్ శ్యామలా బాబు మా నీ కాలు పట్టుకుంటా చెప్పేదమ్మా. నేను కొద్దిగా ఏం పట్టుకున్నావు? నేను ఓకేరా స్వామి రమ్మ. ఎందుకంటే ఈ రోజు శ్యామల ఎందుకు ఏడిసింది, ఎందుకు అట్లా పెట్టేస్తుంది, కొంచెం అపాకు నువ్వు చెప్పు. ఎవరికి వినిపించకూడదు కూడా, వాకిల్ వేసుకొని చేయాలా? మా స్వామి రమ్మ, ఈ రోజు ఏం మాట్లాడకూడదు బూతులు రాకుండా. వైష్ణవి అవసరం లేదు, ఒక్క నిమిషం వింటావా ప్లీజ్? ఇవన్నీ పక్కన పెట్టేసి చెప్పద్దు. నేను నీకు ఏం చెప్పాను? ఎవరిని వెంట పెట్టుకుని రావద్దు, నేను క్లియర్ గా చెప్పాను. అతను నిమేష్ నాకు ఏం చూపించి వార్నింగ్ ఇచ్చాడు తెలుసా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవని. అది చెప్పేది శ్యామలా గారు. మాటలు వద్దు, ఎందుకు అసలు ఎవరు నచ్చరు నాకు. అసలు నేను బి సెక్షన్ లోనే 7 years నుంచి ఉంటున్నాను తెలుసా. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనేమనుకోలే శ్యామలా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అందుకు ఇప్పుడు వచ్చాను వేరులైంది. ఇప్పుడు ఏడిపిస్తావా? వైష్ణవి, నేను ఆ పాప అంటే పిచ్చి ప్రేమ, చచ్చిపోతాను ఆ పాప కోసం. తెలుసులే కానీ మళ్ళా నాతో అనిపించద్దు, పక్కనే ఉందాను బాగుండదు. కాదు నిజంగా ఆ పాప అంటే నాకు ప్రాణం, చచ్చిపోతాను. ఆ పాప ఇండేది నువ్వు ఒకసారి అయినా చెప్పు. టాబ్లెట్స్ వస్తాయి చూసినావా, యారోమాక్స్ అని, ఆ టాబ్లెట్స్ 30 వేసుకుంటావా? ఏంటి వేసుకోవాలా? నేనేం మాట్లాడుతున్నా వద్దు ప్లీజ్, నేను చెప్పేది ఒక్క మాట విను దయచేసి. అతను వార్నింగ్ ఇచ్చాడు, తను ఎంతమంది చెప్తాడు? అసలు వాళ్ళందరూ పిలుచుకొని రావడానికి నీకు ఏం అవసరం ఉంది? నేను చెప్పేది శ్యామలా, నేను అతను నేను చెప్తాను నీకు. ఫ్యామిలీ వచ్చారు, నాకు బుక్ చేయలేనే కదా. నేను బుక్ చేయను కదా అసలు. నేను వస్తున్నాను బుక్ చేయాలంటే బుక్ చేసుకోవాలా? వైష్ణవి, నువ్వెందుకమ్మా మధ్యలో వస్తావు? నీ కాలం చెప్పు బాబు, అంటే ప్రాణం అని. నువ్వు ఎందుకైనా నన్ను ఆడుకుంటున్నావు? ఆ పాప అంటే ఇష్టము, ప్రాణం, చచ్చిపోతాను ఆ పాప. ఇంట్లో ఎందుకు మాట్లాడద్దు దయచేసి. నేను చాలా డిసప్పాయింట్, చాలా బాధలో. ఎంత కష్టపడి స్కూటీ వేసుకొని వచ్చాను తెలుసా నీకు అక్కడి వరకు. నాకు తెలుసు షాక్ అయ్యాను.
నువ్వు వస్తావని తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు నాకు తెలియకుండా వచ్చారు, ఇద్దరు వచ్చారు. అదే మరి తను రాకోకుండా నువ్వు బాక్సర్ కదా, తనని కొట్టేస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళని ఏమనలేదు. నేను అన్నా, నేను కొట్టినా కూడా తను నీకు తెలుసా? తను వేలు చూపించి నన్ను బెదిరించి వెళ్ళిపోమన్నాడు తెలుసా? లేదు, నువ్వు అతను వెళ్ళిపోయినాక మీరు పెద్ద ఘర్షణ జరిగింది. చాలా కొట్లాడుకున్నాము, రాళ్ళపరైనాము. ఏంది ముక్కల రక్తం వచ్చి లేపి గాలి లేచి ఎగిసేది అన్ని ఆ రక్తం గారి గడ్ల గారి కక్కున్నాడు. హాస్పిటల్కి పోయినాడు. అయిపోయి ఇప్పుడు అదే పనికి నిన్ను ఏళ్ళు చూపించిన దానికి ఏరు కూడా సగం నరికేసినాను. నిజంగా నీకు తెలియదు కొన్ని విషయాలు. నాకు వద్దు దయచేసి, బి సెక్షన్ లోనే నేను జీవితకాలం ఉండిపోతాను. మాట్లాడుకోలేదు. నీ కాలు పట్టు శ్యామల, నేను అర్థం చేసుకొని చాలా వాన్ చేసినాను, నరికేసినాను. ఇంట్లో పెద్ద గందరగోళం జరిగింది. నీ కోసం చాలా చేసిన. హలో శ్యామల, నాకేం చెప్పొద్దు, నన్ను ఎక్కువ ఏడిపించదు. నేను చాలా జరిగినాయి. నా లైఫ్ లో నాకు నీ ముఖం చూపించద్దు. నీకు ఎంతటి మెత్తలతో నాకు ప్రాణం శ్యామల, నీకోసం మాట్లాడను ప్లీజ్. ఒక్కసారి నేను అసలు అతను ఇన్లేదు, అసలు అతను పిలిచలేదు. అతను ఎట్లా ఫాలో అయ్యాడు. హలో బాబా, మొబైల్ పక్కన పడేసి వెళ్ళిపోయిందిరా. నువ్వన్నా చెప్పొచ్చు కదా వైష్ణవి, నీ దండం పెడతాను. ఆ పాప అంటే ప్రాణం వైష్ణవి, చచ్చిపోతాను వైష్ణవి. చెప్పు వైష్ణవి, నువ్వైనా నువ్వైనా చెప్పు, కొద్దిగా అర్థమయ్యేలాగా వివరించు. నా గురించి చెప్పు, మంచిగా చెప్పు వైష్ణవి ప్లీజ్. నీకు కావాల్సిన 1000-2000 ఇస్తాను ప్లీజ్. చెప్పదురా, ఎందుకురా నన్ను ఇట్లా లవ్ మ్యాటర్ బ్రోకర్ మ్యాటర్ ప్లీజ్. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు వైష్ణవి హెల్ప్ చేసేకి. ప్లీజ్ వైష్ణవి, దండం పెద్ద. నీకు కావాల్సిన ఎందుకు బ్యాడ్ నేమ్ తెస్తారు నాకు? నీకు మంచి పేరు చెప్పించాలి సరేనా? నీకేం కావాలంటే అడుగున్నాను, ఇస్తాను సరేనా? ఎంత డబ్బు ఓకేనా? నువ్వు చెప్పు ఆ పాపకి. సరే ఆ బాబు ఇప్పుడు మాట్లాడేటట్లేదురా, ఓ పని చేస్తావా? సరే చెప్పు. పార్క్ కాడ నువ్వు ఏదైనా మంది అక్కుంటే కూర్చొని ఎవరితో వీడియో తీసి నాకు పంపించు. నువ్వు ఇట్లా నీ వల్ల అబ్బాయి తాగి అలవాటు అయిపోయి బానిస అయిపోయి చాలా ఘోరంగా హెల్త్ చెడగొట్టుకుంటున్నాడా. నువ్వు ఏదో ఒకటి కాదు, ఇప్పుడు నేను జోమ్ ఉందాగలా నిజంగా మంది తాగద్దులేరా, ఏదో యాక్టింగ్ అన్న చేయరా. అట్లా చెప్పు. మళ్ళీ నాకు రాదు కదా, నాకు తెలియదు అంటే బందా లేదా. సరే నేను ఓకే, ఇప్పుడు నేను యాక్టింగ్ చేసి ఒక వీడియో తీసి నీకు మళ్ళా పంపిలా? నీకే నాకు పంపిస్తే తనకు చూపిస్తారా. ఈ అబ్బాయి చాలా హెల్త్ చెడిపోతుంది, ఆల్రెడీ ఎయిడ్స్ ఉంది. ఏంటంటివి చాలా బాధలో ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు అని చెప్తారా? అనిస్తారా? అదే చెప్పు. నేను పంపిస్తా. వీడు క్యారంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. 100% గా డబల్ ఎట్లు త్రిబుల్ ఎట్లు. థ్యాంక్ యూ వైష్ణవి. నువ్వు చాలా నీకు ఏమైనా డబ్బులు పంపించమంటే అడుగు, నన్ను పంపిస్తాను. నీకు ఇప్పుడు చూడు సరే కొడతాను. ఇప్పుడు చూడు ఎట్లా ఏడుస్తాను, ఎట్లా బాధపడతాను, ఎట్లా యాక్షన్ చేస్తానో నువ్వే చూసి అమ్మయ్య ఇంత ఉందా అని నువ్వు అనుకోవాలా. నీ గురించి తెలుసులేరా. సరే వైష్ణవి తాగినట్లు వీడియో పంపించేస్తే మళ్ళీ మా సార్కి తెలిసిండ్రా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే నువ్వు కూడా చెప్పకు, ఏం చెప్పుకో. ఆ గుట్టుమోడు వచ్చి అంటే పెంట చేసేస్తాడు. నువ్వు జాగ్రత్త ఉండు, నువ్వేం చెప్పదు ప్లీజ్. నేను ఎప్పుడు చెప్పను రా. అదే నాకు తెలుసు. మళ్ళా కొన్ని ఇప్పుడు చోతిగా డల్ ఉంది, చాలా ఫీల్ అయినట్టుంది. ఇప్పుడు సరే నేను యాక్టింగ్ చేస్తాను, పంపించు, నేను చెప్తా కదా. సరే ఓకే. నువ్వు ఇంత ధైర్యం ఉంటే నేను తెల్లరైపోయినాగా. 2000 పంపించిన తర్వాత ఆలోచిస్తారా? సరే నీకు ఇప్పుడే ఒక 2 సెకండ్లు పంపిస్తా సరేనా? సరే జాగ్రత్త. సరే. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు.
మనసు గతి ఇంతే. శ్యామలా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పలేనంత. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ, నువ్వంటే పిచ్చి ప్రేమ. నువ్వంటే నీకోసం చచ్చిపోతా నేను. నీకు ఎందుకే నువ్వు ఫోన్ పెట్టేసినావు శ్యామలా? పవన్, ఇది వీడియో ఆపద్దు. ఎందుకు తాగుతున్నావు? ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? నువ్వే నీ వల్లే తాగుతున్నా, నీ వల్లే తాగుతున్నాను. నా జీవితంలో మొత్తం అందరు వింటున్నారు. ప్రజలు వినల్లా. నేను డీసెంట్ ఏరియా చెప్తాడు ఇంటికాడికి చెప్పేది. నువ్వు నాకు జీవితంలో మంది ఎప్పుడు తాగలే. ఏ రాజు తాగరా. నేను ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు నేను మంది తాగా. నేను అసలు మందు తాగేది వల్లనే నీ వల్లే గుట్లమోడా కొంపని చెడగొట్టినావు. నాకు లైఫ్లో ఏ రోజు అది మళ్ళీ తీస్తాను కదా. పవన్, ఎందుకు ఆ వీడియో తీసుకుంటాను? నీకు ఇంకోటి ఆడ అపార్ట్మెంట్ లో కూడా మంచి లగ్జరీ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఏరియాలో. ఇట్లా చెయ్యడం బాలే. నువ్వు వస్తావా రావా? ఒకటి చెప్తాడు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నా బతుకు ఇంతే. నీకు అసలు ఆ గట్టి పాలు ఇచ్చినాడు ఇప్పుడు సాయం పూట్ల. ఇది నువ్వు, ఇది పాలు కాదు, ఇది కళ్ళు. నువ్వు నాకి ఒక పాపని, ఒక పామనే కాదు, అనంతపురంలో కూడా నువ్వు ఇట్లే చెప్తాడు. కార్లో కూర్చుంటే ప్రతిసారి ఏదో ఆశపడిపోయింది. అయినా కూడా రాని, వాళ్ళు కూడా రాని. వాళ్ళు పెడుతూ కొట్టి నేను ఇన్ని కూడా నీకే చెప్తా. మొత్తం బ్లడ్ పడుతుందిరా. ఏమొస్తుందిరా? ఎందుకు బ్లడ్లు అన్ని కాదు. బతకాలని లేకపోతే అవయవాలు దానం చేసన్నా చచ్చిపో. ఇక్కడ కాలనీలో అఫీషియల్స్ మొత్తం అంతా ఉన్నారు. వాళ్ళందరూ చూస్తా అంటే ఏమనుకోరు. ఈ పిల్లడు ఈ తాగడం ఏంది, ఈ తిరగడం ఏంది అసలు? ఏ జీవితంలో నేను బానిస కావడానికి, నేను మందు అలవాటు చేసుకుని కారణం పెద్ద మనిషి ఎవరు? పెద్ద మనిషి నా బొంగ. పెద్ద మనిషి ఎవరు? పెద్ద మనిషి నా బొంగ. ఇంకెవరు గురించి చెప్తాను? నువ్వే గుట్టడా. నేను ఇంటికాడ మాట్లాడుకుందాము, ఏదైనా పరిష్కారం చేసుకో. పరిష్కారం ఏ దానికైనా సరే పరిష్కారం అనేది ఏది?
నేను దుబ్బేస్తాలే కానీ రా కార్లో వెనకాల పండుకో ఇంటికాడ తీసుకుంటా పొద్దున్న లేస్తానే మాట్లాడదాం ఇప్పుడు వద్దు పదాం రా దా లే నా అమ్మాయి జీవితం ఒక అమ్మాయి కాటు ఒక అమ్మాయి నా అమ్మాయి జీవితం ఒక అమ్మాయి కాటు ఒక అమ్మాయి వద్దా ఒక అమ్మాయి వద్దా వరమ్మ సౌమ్య రమ్య ఇంకా என்னப்பா சௌமியா ரம்ய இங்க என்னப்பா மமதா మమతా నువ్వు పాతవన్నీ మనసులో పెట్టుకున్నావా మర్చిపోయాడు నీ మమత కావాలంటే నేను మాట్లాడుతా ఉండు ఫోన్ చేసి ఎవరు వాళ్ళ అనంతపురం వాళ్ళే కదా ఉండు అప్పుడే పాట పాడుతాను కదరా మమత అంటావు శ్యామల అంటావు కాదు శ్యామల పేరు ఎందుకు వస్తుంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు నువ్వు వస్తావు రావా ఎన్నేమో చేసినావు నా ఫ్రెండ్స్ ని ద్రోహం చేసినావు శ్యామలా నా ఫ్రెండ్స్ ని నానా హింసించలా శ్యామలా ఐ లవ్ శ్యామలా నువ్వు ఎవరు వాళ్ళు అసలు ఏడిపోయినా శ్యామలా కాదు ఇప్పుడు నువ్వు వస్తావు రావా రావా నేను రానన్నా దుబాయ్ ఫస్ట్ వెళ్ళిపో నేను రానన్నా దుబాయ్ ఫస్ట్ వెళ్ళిపో రావా కాదు నువ్వు రావా దుబాయ్ ఫస్ట్ నేను రాను ఈడే తాగిపడిపోతే ఆ పాములు వచ్చి ఏమన్నా కరిచినాయి అనుకో ఒక్క నిమిషం వింటావా ఏమన్నా కరిచినాయి అనుకో నా బతుకింతే సామాన్లు ఏమైనా దెబ్బ తిన్నాయి అనుకో మై లవ్ ఇస్ గో పోయింది బొంగ కూసిపోయింది పోతే పోయింది గుడ్లమ్మ మూడే చచ్చిపోని నువ్వు ఉన్నంత వరకు నాకు మంచి జరిగేదా లేదా జరగదు కూడా రావా వద్దు నేనైనా రావా వస్తావా నేను ఇంతసేపు అడగను నీ జీవితం నాశనం అయిపోయినా పర్లే అనుకుంటే నువ్వు ఈడే ఉండిపో నేను మళ్ళీ తిరిగి వచ్చేది కూడా ఉండదు నేను జీవితంలో నీ ముఖం చూడాలనుకోలేదు ఓకేనా వెళ్ళిపోచ్చా ఒక్కసారి అడుగు ముందు పెట్టానంటే మళ్ళీ తిరిగి చూసేది కూడా ఉండదు తిరిగి చూసేదే కాదు మిత్రమా ఎవరు తంతట్టు ఎగ్గి రాబాగా బెంచవతలు పడతావు మిత్రమా మూత్రం గారుస్తావు నువ్వు వీడియో కొడితే మూత్రం గారుస్తావు నువ్వు వీడియో కొడితే నువ్వు రమ్మన్నావా నువ్వు రోడ్ సద్ ఏం చేయాలా నువ్వు రమ్మన్నా ఎవరు రమ్మన్నారు నిన్నే ఎవరు రమ్మన్నారు అంటున్నాను ఏం తిని తాగి తిని తాగి నువ్వు ఏమైతావు అది కాదు అయితాను కాదు నువ్వు పిలిచినారా రమ్మన్నానా పోమన్నానా నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో నీకు ఏ నా కొడుకు చెప్పినాడు ఏముండో చెప్పిందే ఆ లోపల ఏమైనా బజారు చెప్పిందా అదే సంగతిస్తాను ఎట్లా వస్తున్నావు ఎవడు ఏముండా యా నా కొడుకు ఎట్లా తిరిగి నువ్వు ఎట్లా సంబంధం లేనికి వస్తున్నావు ఇక్కడ నేను ప్రతి విషయంలో ఆడిపోయిన ఆడికొస్తావు ఏం చెయ్యాలని కుట్టమోడా నువ్వు మాట్లాడతావు నువ్వు ఎట్టమోడా నువ్వు మాట్లాడతావు నువ్వు ఎట్లా వస్తున్నావు నువ్వు నా దాంట్లోకి ఏంటి చూస్తాను అంటున్నాను పోయేది పోతాను తెస్తాను నువ్వు ఏంటికి వచ్చిన మళ్ళీ మధ్యలో ఓరమ్మ ఒకటి కాదు రెండు కాదు ఎన్ని లెక్కలేని ఉన్నాయిలే నీవు ఒకటి రెండు అయితే కదా సరే తాగిరా వాడిని తీసుకొని రా నువ్వు మళ్ళా వాడు మళ్ళీ ఏడా పడిపోయేది ఏమైనా అయ్యని ఒకవేళ వీడి ఇంటికి చేరలేకపోయినా కూడా నువ్వు రా ఇంటికి రా కానీ ఏమైనా చేసుకో శ్యామలా ఓ శ్యామలా
I love you, Jamla. I love you. I love Jamla. I love you. I love you, Jamla. నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు కావాలి. నా మ్యారేజ్ చేసుకుందాము. ఎన్నో నిన్ను నన్ను తప్ప అసలు నిన్ను ఊహించుకోలేనంత చెప్తానే రాయనికి ఏం కావాలంటే ఇస్తా. ఏం కోరుకున్నాను, ఏం మాట ఈ మాటే నా మాట. శ్యామల శ్యామల నా బతికింది. వైద్యశాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ శ్యామల బాయ్, గుడ్ బాయ్, ఐ లవ్ యూ. వేస్తానా నువ్వంటే ఇష్టం నీకు లేదనుకో, నీకోసం ఏమని చేస్తా చూస్తా ఏందని కానీ. బాయ్, గుడ్ బాయ్. ఓకే సారీ, ఓకే సారీ. ఇది శ్యామల పంపించి మర్చిపోతుంది. నాకు పంపించే మళ్ళా ఆ బాబుకి. ఓకేనా? ఎవరు ఎవరు బాబు? అదర్ ఫ్రెండ్స్ అన్నారా అండి, మా వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అండి. అపార్ట్మెంట్లో అందరినీ కొడదాం, మనల్ని ఊరు ఖాళీ చేపించేటట్లు చేద్దాం. వాన ఏరిన అవమానానికి మొత్తం అపార్ట్మెంట్లు అందరినీ కింద నుంచి పై వరకు కొట్టుకుంటూ పోదాము. వాన ఏరిన అవమానానికి మొత్తం అపార్ట్మెంట్లు అందరినీ కింద నుంచి పై వరకు కొట్టుకుంటూ పోదాము. మాత్రం అందరూ బట్టలు ఇప్పేసుకొని రండి. గుడ్డోడు నువ్వేంది, నువ్వు అది అన్నీ తెలుసు. ఆడవు ఏంటికొస్తా, నువ్వు నిజంగా ఇప్పుడు నువ్వు అంటాడు, నువ్వు నిజంగా అయినవా? మన వాళ్ళు వస్తున్నారు. గుడ్డమోడు ఆడ ఆస్తారు దాంట్లో నువ్వేంటి కొడతావు నువ్వు? అది నువ్వు తెన్ని తెలిసి వస్తున్నావు గుడ్డమోడు. ఇదే నేను ఊగే డ్రామా, ఇది నీకు తెలియదు నీకే. అయ్యి నిజమైనా నువ్వు మాతో ఊర్లోనే చిల్లర వాళ్ళు అందరూ అండి. ఈరోజు మనం చిల్లర పెట్టేద్దాము. మనోని కోసము మూత వచ్చినట్టు వచ్చింది, నువ్వు వస్తున్నావు. నువ్వు గుద్దినాను బండకే, కోపంలో అడిగిపోయి బండకు గుద్ది కోటరపల్లి తీసుకొని ఫుల్ వేసుకొని. నువ్వు నిజంగా చెప్తున్నావు, నువ్వు ఇది సిల్లిగ్గా, ఇది సీరియస్ కాదు. ఇది సీరియస్ అవుతుంది, సీరియస్ అవుతుంది, సీరియస్ అవుతుంది. మనం ఈ ఊరు ఇడిచిపెట్టి పొద్దున కల్లా నేను యాక్టింగ్ చేసినది. గుట్లమ్మ కూడా ఇదే మళ్ళా వాళ్ళు చచ్చిపోతారా? నువ్వు ఎవరో చిల్లర చేస్తావు, ఏమదృష్టమా? నువ్వు యాక్టింగ్ చేస్తారో రియల్ చేస్తానో పిచ్చేస్తాం కదా. వాళ్ళు ఎవరో మనమెవరో. నేనేదో ఊపిరి షాంపుల్కి వచ్చాను. నేను నిజంగా అయిపోయింది. ఏ పవన్ పగ నా పగగా ఇప్పుడు నిజంగా అయినావా నువ్వు? నేనే ఇప్పుడు నిజంగా అయినా నిజంగా అయినా మళ్ళీ 7 మంది పవన్. అదే మన ఇది ఇది ఇంటికాడ తరం అవుతుంది. ఇవిడ ఖచ్చితంగా ఇది కూడా చూడక ఇంటారావా? చూడు తాగినాడంట ఇట్లా బజారు చిల్లరి పడతాను. నేను చెప్తాను నమ్మవు. ఈ చిల్లర బజారోడు అందరూ అండి. మాధవ్ అందరూ ఈ నుంచి స్టార్ట్ అయ్యేదా, ఈ నుంచి తాగి ఈ నుంచి తాగి ఇంకా ఏదో కొంప మునిగిపోతాయి. మర్యాద ఊరు లేకుండా చూస్తాను. మళ్ళా తాగినాడట నిజం, ఇది అబద్ధమో. తాగినాడు అడుగుతారు 2-3 సార్లు నిజం తాగినాడట. చూడండి చూస్తా ఫేస్ ఎట్లా గుడ్డు చూస్తారు సైకో మాదిరే. నిజం చూడు. మయో ఇంత తాగి ఎవరు ఆ చిల్లర నా కొడుకు కలిసినారు, ఎవరు కలిసినాడు? నా ఈరోజు తాగిన చిల్లరోడు ఎవరంటే శివాడే. తాగిన చిల్లరోడు ఎవరంటే శివాడే. శివాడే ఈరోజు అందరూ మందు పట్టిస్తున్నాడు. అంతా నన్ను కొడుతున్నారు. రండి అపార్ట్మెంట్కి పోదాము. అపార్ట్మెంట్లో కొంపలన్నీ ఖాళీ చేపిస్తాం. వేరే బాగున్నాను మందు తాపినాడు, నాలో మృగం లేపినాడు. నేను 10 మృగాలను లేపి మృగాలంతా కలిసి దండయాత్ర అపార్ట్మెంట్ మీద పోతాను.
ఇక్కడ మొత్తం మన వాళ్ళంతా అపార్ట్మెంట్ మీద పోదాము, దొరికిన వాళ్ళు కొడదాము, మొత్తం అందరం ఖాళీ చేపిద్దాము, మొత్తం మనం ఈ ఊరు ఇడిచిపోయేటట్లా ఆల్రెడీ అంతా మాట్లాడిపోయాను. నువ్వు యాక్టింగ్ కోసం వచ్చా, నువ్వు యాక్టింగ్ ఇది డూపా ఇది నాకు చీప్లీ కదా ఆయన బాగా చేసింది, నువ్వు దాయన తెలిసిన బాగా చేసి తెలుసు నువ్వు అదే పని అపార్ట్మెంట్ పడగొట్టకపోతే పొద్దున్నలోప నీకు వాయి వచ్చినట్టుందో ఏదో ఏదో మూర్చో ఏంటది కోపం పని మన్ను చీపులకి నరాలకి ఎక్కింది, ఇది పట్టుకోలేకపోతున్నాను. తాగద్దు అసలు మందు తాగదు నువ్వు, నీకు ఎందుకు ఇవన్నీ ఈ యాక్షన్ ఎందుకు, అసలు మందు తాగదు నువ్వు, నీకు ఎందుకు ఇవన్నీ ఈ యాక్షన్ ఎందుకు, నాకు తెలుసు నేను యాక్టింగ్, నీకు తెలుసు యాక్టింగ్, నువ్వు చెడగొట్టకొచ్చావు తెలుసు, తెలుసు అన్ని తెలుసు. ఇది 9 6 3 ముద్రష్ముడు నువ్వు అన్ని యాక్టింగ్ చేయద్దు, నువ్వు అన్ని యాక్టింగ్ చేయద్దు, నువ్వు ఏంది అది గుర్తు, ఏంది ఇట్లా అంటావు పాప, ఏ గబ్బడా ఇట్లా అంటావు నువ్వు, ఏంటి గలీజోడా అన్న ఎగరిస్తాను గలాడ పెట్టుకోవాలి కోటల్లో మనల్ని కోటల్లో మన వాళ్ళు రాళ్ళ మన ఈడా నువ్వు ఈడ ఎవరు లేరు నాకు ఉచ్చరపడతాను, ఈడా నువ్వు ఈడ ఎవరు లేరు నాకు ఉచ్చరపడతాను, ఈడా నువ్వు గుడ్లు చూస్తే అపార్ట్మెంట్లో ఉన్నారు వస్తాను, నువ్వు వచ్చేదాన్ని నువ్వేం పోతాను, ఏం దృష్టిమడా నన్ను లైఫ్లో ప్రశాంతం ఉన్నవా అంటున్నా, పోతాను అంటున్నా, ముక్కుల్లో రక్తం రాలా, బట్టలు చినిగిపోలా, నేను ముందర పెట్టి మేము ఈరోజు చేసేది నీ జీవితంలో గుర్తుండిపోతుంది. వద్దునా నీ కాలు పట్టుకుని వెళ్ళిపోతానా ప్లీజ్ నా కాలు పట్టుకుని వెళ్ళిపోదాం పానా, వద్దునా ఇదంతా చెడగొడతావునా, నిమ్మెచ్చునా వద్దు, నేను ఊరిని నేను ఏదో తప్పుగా నింటా సారీ నా ఊరినే నన్ను నిజంగా చేసి నువ్వు అన్నీ నన్ను గబ్బు లేకపోతాను వచ్చేది కూడా పోతుంది నా నిజంగా, నా పాప ముద్దిస్తుందో అవన్నీ అగ్గిస్తుందో, ఆ పాప ఎన్ని అనుకుంటుంది మళ్ళా నా వస్తుంది, నా పాప నా ముద్దు ఏమైనా ఇచ్చింది, నాకు కిస్ ఏమైనా ఇస్తుంది ఏమన్నా, నువ్వు వెళ్ళిపోరా నీ కాలు పట్టుకుంటానా, నిజంగా నీ దండం పెడతానా ప్లీజ్, నాకు ఎక్కలేదు ఎక్కితే బయలుదేరుతాను. నువ్వు ఎట్లా తాగినావు నేను అట్లే తాగినా, మీ కాలు పట్టుకు వచ్చేసాక టైం ఎక్కువైంది మనం ఇద్దరు నేను చెప్పేస్తా ఇద్దరం పచ్చి తాగబోతున్నాం మేము, వాడు కళ్ళు తాగినాడు, నేను కళ్ళు కాదు పెరుగు, నేను మందు తాగినాడు, వాడు కళ్ళు తాగినాడు, ఇద్దరం మేము తాగబోదులే, మన ఊరు నుంచి వెలేయమని చెప్పి నేను ఇప్పుడే చెప్తాను, కళ్ళు మందు మన ఫ్రెండ్ తెస్తున్నాడు మందు, కళ్ళు ఎంతో కష్టపడి ప్లాన్ చేసినా పవన్, నువ్వు కూడా చెప్పు పవన్, నువ్వు కూడా ఏంది ఊరు సైలెంట్ కూడా పోవా నెమ్మ జీతం చెప్పు పవన్, ఊరు చెప్పు ఏరియాలో ఉన్నాము, అనంతపురే కదా, నువ్వు అపరిచితుడు ఏం కాదు, కమలాసన్ ఏం కాదు, అనంతపురంలో లేవా, నేనేమే బ్రహ్మానందం ఏం కాదు, అనంతపురంలో లేవా, అనంతపురంలో ఉండవు, ఏడ నువ్వు గుట్ల మోడ అవల చేస్తాను, చిల్లర చేస్తాను ఏమన్నా, ముక్కు తెలేమని నాకు రేస్తా బీబీ రెట్ని పోలీసులు ఫోన్ చేస్తా, నిజం చేస్తాను నువ్వు సార్ ఆడబాబు కోసం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడు, మీరు రండి నేను వస్తాను ఆడ డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి తాగుతారా, నువ్వు తాగినావు నువ్వు మా మసాజ్ తాగలేదు, నువ్వు తాగవేనా కాలు పట్టుకుంటాను దండం చెప్పు రావుతాను చెప్పినా మీ నాన్న కాలు పట్టుకుంటారా దండం చెప్పు రావుతాను చెప్పినా మీ నాన్న కాలు పట్టుకుంటారా కాలు అదే తల్లేనా పోలీసులు వస్తారు నాని కాలు పట్టు వెళ్ళిపోరా మిరిగిరా, ఎందుకు వస్తారు, నువ్వు ఫోన్ చేసి నిజంగా చేసినా మా మసాజ్ ఇప్పుడు లోకి పోతా అయితే
నేను రాను, నువ్వు నేను రాను, నువ్వు పోతావా, నువ్వు వెళ్ళిపో. ఏమో జీతం ఎందుకు నా జీతం వస్తారు అపార్ట్మెంట్ వాళ్ళేటికి వస్తారయ్యా నీ దగ్గరికి తాగుతలు చూస్తారు ఈరోజు. విజులు వేస్తా పోతావు ఆడ ఎవరికి అపాకేస్తారు నేనేస్తాడు నన్ను చంపుతారు రానే కమాన్ నువ్వు కమాన్ ఐ సే మాట్లాడతారు యోగా కమాన్ హే Man in fire. Batch is coming. ఇంకా అట్లా నీ ఇంగ్లీష్ లో నా బండబడ Batch is coming. Batch is coming. We'll fight. My chest open. Hey. ఏం జరగదు నీ అమ్మ నా కొమ్ముకొచ్చి ఊరి అమ్మాయి ఎట్లా పొడిచి మేనో ఎట్లా ఒక పని ఒక పని ఏది ఒకటి కూడా జరిగింది వాకే ఒక లైఫ్ లో ఆడలేకుతాను ముద్ర చూడ చేస్తాను నువ్వు వాకింగ్ వచ్చినాను ఏమన్నా మార్నింగ్ కదా ఇది. తెలుసు యాక్టింగ్ అనే ఏ షెడ్యూల్ ఆడదాం రండి, ఎవరు ఉన్నారు? ఈ టైంలో మనం మాట్లాడతాం మన సైతాన్ కూడా అపార్ట్మెంట్ లో షెటిల్ ఆడే వాళ్ళు ఏ సైతాన్ లేయన్నా మళ్ళా నువ్వేమో ఎవరో చేస్తానేమన్నా కానీ నీకేమన్నా పత్తి ఆడుతానో ఎవరన్నా నువ్వు గొప్ప లేకపోతే విజిలేస్తాను ఈ టైంలో ఎవరైనా వస్తే పోలీసులు అంటారు వాళ్ళంటే మరి యాక్టింగ్ అంటారు. ఇది అనంతపురం కాదన్నా మళ్ళా ఎట్లా అపార్ట్మెంట్ లో ఎవరంతా బయటకు వచ్చినారు కట్లు పట్టుకొని. సబాస్, న్యాయంగా వెళ్ళిపోతా. నేను అనుకున్నది విజయం సాధించినాను. చెడగొడతాడు బాగా చెడగొట్టే ఉన్నాడు విజయం సాధించినాను. చెప్పులు పట్టడం లేదేమి రాదు కాదు. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. అలా నేను పోతాను. చెప్పులు ఎవరో నా వేరే వేసుకుంటున్నారు.